అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ప్రతిసారి కలుసుకున్నప్పుడల్లా మనకు తెలిసిందే మళ్ళీ ఇంకా బాగా తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నిస్తాం. మన లోపల అంతా జ్ఞానం ఉంది, కానీ మనకు జ్ఞానం ఉందో మనకు జ్ఞానం తెలియదు. లోపల అందరూ భగవంతుళ్ళే, కానీ బయట రాక్షసుల్లో ఉన్నారు. బయట అమానవత్వం ఉంది, లోపల మటుకు భగవతత్వమే ఉంది. అయితే మన భగవతత్వం మనం తెలుసుకోవాలి బాగా. వీఆర్ ఆల్ గాడ్స్ ఇన్ ద ఇన్సైడ్, బట్ వీఆర్ యాక్టింగ్ యాజ్ డెవిల్స్ ఇన్ ద అవుట్ సైడ్. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. మన లోపల భగవతత్వం ఉన్నా బయట రాక్షసత్వం ఉంది. కనుక ఈరోజు ఈ రాక్షసత్వం గురించి తెలుసుకుందాం. పతంజలి అష్టాంగ మార్గంలో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధానం అని తెలుసుకుందాం. యమాలంటే ప్రిన్సిపల్స్, నియమాలంటే ప్రాక్టీసెస్, ఆసనం అంటే బాడీ పాస్చర్, ప్రాణాయామం అంటే అబ్జర్వింగ్ ద బ్రీతింగ్, ప్రత్యాహారం అంటే గెటింగ్ ద కాస్మిక్ ఎనర్జీ, ధారణ అంటే ఆ కాస్మిక్ ఎనర్జీని శరీరంలో నిలుపుకోవడం, ధ్యానం అంటే ఆస్ట్రల్ ట్రావెల్, సమాధి అంటే గెటింగ్ ఆల్ ద ఆన్సర్స్. ఇందులో ఈ యమం అన్న దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. ఆ 5 ప్రిన్సిపల్స్ ఏంటంటే అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. ఇవి పతంజలి మార్గంలో మొట్టమొదటి చెప్పారు. తర్వాత నియమాలు ఉన్నాయి. తపః, సంతోష, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాలు. శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, 5 నియమాలు. తర్వాత వస్తుంది ఆసనం. హాయిగా కూర్చోవాలి. 3 గంటల సేపు ఒకటి ఆసనంలో కదలకుండా కూర్చోవాలి. అది ఆసనం అంటారు, జయం, ఆసన జయం. తర్వాత ప్రాణాయామం, అబ్జర్వింగ్ ద బ్రీతింగ్. మన ఉంది శ్వాస అనే గురువు ఉన్నాడు, ఆ గురువు దగ్గర కూర్చోవాలి మనం. గురువు దగ్గర కూర్చోవడమే ప్రాణాయామం. అప్పుడు ఏమవుతుందంటే ప్రత్యాహారం జరుగుతుంది. ఆహారం అంటే నోట్లోంచి వచ్చేది ఆహారము, ప్రతి అంటే ఆపోజిట్. ఇక్కడి నుంచి మనం ఎనర్జీ డైరెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడి నుంచి తీసుకున్న నోట్లో తిన్న యాపిల్ కానీ లడ్డు కానీ డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది. కానీ డైరెక్ట్గా మనకి ఎనర్జీ వచ్చే సోర్స్ ఉందన్నమాట మనకి. దాని పేరు ప్రత్యాహారం అంటారు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టామో ఆ ప్రత్యాహారం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ బయట ఉన్న ఎనర్జీ మన లోపలికి వచ్చిందో, ఈ లోపల బాగా శుద్ధీకరణ జరుగుతుంటుంది, అతలాకుతలం అవుతుంటుంది. నాడీ మండలంతో శుద్ధీకరణ అయినప్పుడు దాన్ని భరించాలి మనం. ఆ యొక్క శక్తిని ధారణ చేయాలి, మనం ధరించాలి. దాన్ని ధారణ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ధ్యానం వస్తుంది. అంటే ధ్యానం అంటే యానం అంటే ప్రయాణం, ధీ అంటే ఆత్మశరీరము. ఈ ఆత్మశరీరంతో ఆత్మలోకాలు తిరుగుతాం. ఈ ఆత్మశరీరంతో మనం ఆత్మలోకాలు తిరిగినప్పుడు మనకి సమాధానాలు దొరుకుతాయి. సృష్టి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏమిటి సంగతి, మనం ఎవరము, అందరూ మొత్తం సమాధానాలు వస్తాయి. ఆ సమాధానాలు వచ్చిన స్థితి సమాధి స్థితి. కనుక యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. చాలామందికి రాక్షసులకి మేము రాక్షసులని తెలియదు. వాళ్ళకి మాంసం తినే వాళ్ళకి మేము బాగా ఉన్నాం కదా, మేము మంచిగా ఉన్నాం కదా అనుకుంటారు. కానీ రాక్షసత్వం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి
ఎప్పుడైతే ఆ రాక్షసత్వం పోయి మానవత్వం వస్తుందో, ఆ మాంసాహారం తిన్నపోయి శాకాహారం, హింస పోయి అహింస వస్తుంది, అప్పుడు వాళ్ళు తెలుస్తుంది, ఓ ఇన్ని రోజులు నేను పాపం చేశానని చెప్పేసి. పోస్ట్ మార్టం తెలుస్తుంది వాళ్ళకి, ప్రీ మార్టం తెలియదు. మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అహింస పరమో ధర్మ. హింస చేయరాదు. నువ్వు పతంజలి మాట విన్నా వినకపోయినా, ధ్యానం చేసినా చేయకపోయినా, నీకు మోక్షం కావాల్సిన విషయం నువ్వు మానవత్వం ఉండాలి, నువ్వు రాక్షసం చేయడానికి వీల్లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రావణుడు గొప్ప తపస్సంపన్నుడు. ధ్యానం చేసి 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 ఈశ్వరుడిని సంపాదించుకున్నాడు, ఎన్నో శక్తులు సంపాదించుకున్నాడు. కానీ వాడు మాంసం తినేవాడు, రాక్షసుడు. కనుక రాముడు ఆ రాక్షసుని చంపవలసి వచ్చింది, రాక్షసులందరినీ చంపవలసి వచ్చింది. ఈ రాజులందరూ మాంసం తినేవాడు ఉండి కనుక పరశురాముడు ఆ రాజులందరినీ చంపవలసి వచ్చింది. నువ్వు ఇంకొకరిని చంపావంటే, ఒక జీవిని చంపావంటే నువ్వు చంపడానికి అర్హుడవు, నువ్వు చంపబడ్డానికి. సో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో రాక్షసత్వం పనికిరాదు. అహింస పరమో ధర్మ. నువ్వు సత్యంలోకి రావాలంటే అహింసలో ఉండాలి. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం, 5 యమాలు, ప్రిన్సిపల్స్. అయితే ఇవన్నీ ఎలా వస్తాయంటే ధ్యానం చేస్తే వస్తాయి, అందరికీ వస్తాయి. ఆ రాక్షసత్వం పోతుంది. కనుకనే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో యమము నియమం చివరిలో పెట్టాము, మొట్టమొదటిలో ఆసనం పెట్టాము. నువ్వు ఎలాంటి వాడివైనా సరే ఫస్ట్ ఆసనంలో కూర్చో, కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ప్రాణాయామం చేయి, ఆ శక్తిని తీసుకో, కాస్మిక్ ఎనర్జీని తీసుకో. రోజు కూర్చుని ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం నేర్చుకో, దాన్ని ధరించు. ఎలాగైతే ఈ బట్టలను ధరిస్తామో మనం, పొద్దున్న లేచి వేసుకుంటాం కదా కొత్త బట్టలు, బాగా శుభ్రమైన బట్టలు వేసుకుంటే ధరిస్తాం కదా, అలాగే ఆ శక్తిని ధరించాలి మనం. దాని పేరు ధారణ. ఆ శక్తిని ధరించినప్పుడు మనకి ధ్యానం వస్తుంది. మనకి ఆ శక్తి కావాలి. మనకున్న శక్తి సరిపోదు ధ్యానానికి, బయట ఉన్న శక్తి లోపలికి రావాలి. ఒక పెద్ద ఇల్లు కావాలనుకోండి, మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు, ఇంకో డబ్బు సంపాదించుకోవాలి. మనం డబ్బు సంపాదించుకో ఇల్లు కొనుక్కోవచ్చు. ఏదైనా కొనుక్కోవడం డబ్బు కావాలి, కానీ ఆధ్యాత్మికతలో ఏదైనా సంపాదించుకోవడం కోసం శక్తి కావాలి, కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీని సంపాదించుకుంటాము ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా, ప్రాణాయామం ద్వారా. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ప్రత్యాహారం చేస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీని బాగా నిలుపుకున్నప్పుడు మన శరీరంలో మనకి ధ్యానం సంభవిస్తుంది, ఆత్మశరీరం విడుదలవుతుంది. ఆత్మశరీరం విడుదలై ఆత్మలోకాలన్నీ తిరుగుతాం. కోటాను కోట్ల ఆత్మలోకాలు ఉన్నాయి, ఆ లోకాలను చూస్తాం. ఎలాగైతే భారతదేశంలో ఎన్ని సిటీస్ ఉన్నాయి, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, బొంబాయి ఉంది, అన్నీ తిరగాలి కదా. ఓకే, బెంగళూరే ఉంది ఏమిటి, అన్ని సిటీస్ ఉన్నాయి, అన్ని గ్రామాలు ఉన్నాయి, అన్ని చోట్ల తిరగాలి. అలాగే అన్నో లోకాలు ఉన్నాయి, ఒక భూలోకమే కాదు, నాట్ జస్ట్ ఎర్త్ ప్లానెట్. There are so many planets, there are so many galaxies, so many universes, so many cosmoses. ప్రతి చోట ఎంతో జరుగుతుంది. అక్కడ బెంగళూరులో మనుషులు ఉన్నట్టే చెన్నైలో ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, ఢిల్లీలో, న్యూయార్క్లో ఉన్నారు, మాస్కోలో ఉన్నారు, బైజింగ్లో ఉన్నారు. వాళ్ళందరినీ చూడండి, మనం తిరగాలి, లోకాలను తిరగాలి. అప్పుడు త్రిలోక జ్ఞానము, త్రికాల జ్ఞానం వస్తుంది. త్రిలోక సంచారము, త్రికాల జ్ఞానము. త్రికాల జ్ఞానం అంటే ఏమిటి? మనం గత జన్మలో ఎక్కడ ఉన్నాము, వచ్చే జన్మలో ఎక్కడ ఉంటాము, ఇది త్రికాల జ్ఞానం. త్రిలోక సంచారం అంటే అన్ని లోకాలు తిరగాలి, భూభువర్ సువర్ లోకాలు, జన మహాతపో సత్యలోకాలు. ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కే లేదు.
త్రికాల జ్ఞానం కావాలి, త్రిలోక సంచారణం కావాలి. అది ఆత్మ యొక్క పరిపూర్ణత, సిద్ధత్వము. ఆ సిద్ధత్వం కావాలంటే మొట్టమొదటిది హింస నుంచి అహింసలోకి రావాలి, ధ్యానంలో కూర్చోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీ లోపల సంపాదించుకోవాలి. అలాగే వ్యాపారం చేస్తే బయట ఉన్న డబ్బు మన దగ్గరికి వస్తుంది. వ్యాపారం చేయకపోతే డబ్బు వస్తుంది ఏంటి? ఉద్యోగం చేయకపోతే డబ్బు వస్తుంది ఏంటి? ఇంట్లో కూర్చుంటే డబ్బు వస్తుంటే ఎలా వస్తుంది? నీ భూమిని దున్నకుండా ఉంటే నీ పంటలు పండిస్తావేంటి? భూమిని దున్నితేనే పంటలు పండిస్తాము. వ్యాపారం చేస్తుంది డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేస్తుంది డబ్బులు వస్తాయి. అలాగే ప్రాణాయామం చేస్తేనే, శ్వాస మీద ధ్యాస పెడితేనే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మనలో ఉన్న రాక్షసత్వం అంతా పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. ఎవరు చెప్పకుండా మనకి పోతుంది. ఆ రాక్షసత్వం పోయినప్పుడు మానవత్వం వస్తుంది. మానవత్వం వచ్చిన తర్వాత దైవత్వం వస్తుంది. 3 ఉన్నాయి: రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము. రాక్షసత్వం అంటే హింసలో కూడుకోవడం. ఆ కోడిని చంపడము, ఆ మేకని చంపడం, నరకడము, ఆ ఆవుని యుద్ధం నరకడము, ఒంటిని నరకడము, అంతా నరకుడే. ఈ నరకడాన్ని నరకము అంటారు, హెల్. ఆ పదంలో ఉంచండి, నరకము అంటే హెల్. ఎక్కడి నుంచి? నరకడంలోంచి వచ్చింది. ఆ నరకడం అన్న దాంట్లోంచి ఆ నరకం వచ్చింది, హెల్. ఆ హెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నరకడం నుంచి వస్తుంది. కిల్లింగ్. ఎందుకోసం? మన పుట్ట కోసం. రామచంద్ర, ఏమైనా జీవితమా? ఎంతటి అసహ్యం! ఆ ఎద్దుని ఆవును తింటావా? అది తినే వస్తువేనా రామచంద్ర? ఏ మనుషులో పాడు మనుషులు. ఆ మాంసం తినే మనుషుల వైపు చూడడం బుద్ధి కాదు. వాళ్ళకి మనుషులే కాదు. వాళ్ళు ఎలా చూస్తాం వాళ్ళని? ఒక పులిని హాయిగా చూసుకోవచ్చు, కానీ ఇలాంటి మానవుని మటుకు చూడలేము. పులికి సహజం మేగడం తిన్ను, కానీ ఈ మానవుడు ఎలాంటి వాడు? దరిద్రం, రాక్షసం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అహింస పరమో ధర్మ అని చెప్పబడింది. పరమధర్మం ఏమిటయ్యా అంటే అహింస. ఆ నరకడం అనేది ఎంతటి హింస! మన మెడ మీద ఏమైనా కత్తి పెట్టి నరుకుతుంటే మనకి ఎలా ఉంటుంది? మనం ఎలా ఆ మేక మీద ఏదో కత్తి పడతాం మనం? ఆ చేపను నీళ్ళకి ఎలా బయటకు తీస్తాం? అది గిల కొట్టుకుని చేస్తుంటే మనం కూడా అలానే గిల కొట్టుకుని చావాలి మన జీవితంలో. ఎందుకంటే ఆ చేపకి మనం ఇచ్చాం, గిల కొట్టుకుని చావాలని ఇచ్చాము మనం కూడా అలానే గిల కొట్టుకుంటాం. ఆస్తమా వస్తుంది అంటుంటాడు. ఎందుకు అంటుంటారా? ఆ చేపని వాడు బయటకు తీశాడు. ఎన్ని జన్మలు తీశాడు ఎన్ని చేపల్ని? వీడు అంతగా బాధపడాల్సిందే. కర్మ సిద్ధాంతము. నువ్వు ఎవరికి ఎంత చేస్తావు అంతమంది నువ్వు అనుభవించాల్సిందే. అనుభవించేది లెక్క. ఒక్క పైసా అటు ఇటు కాదు. నువ్వు ఏది ఇచ్చావో ప్రపంచానికి తిరిగి నీకు వస్తుంది. ఎన్ని చేపలు నువ్వు నీళ్ళని బయటకు తీసావు అంత ఆస్మా. ఈ ఆస్మాకి క్యూర్ అయ్యేది వాడు మాంసం తిన్న మానేసేయాలి. హింస నుంచి అహింసలోకి రావాల్సిందే. ఆ కాస్మిక్ అయ్యి వస్తేనే వాడు క్యూర్ అవుతాడు. వాడు అంతవరకు కాదు. ఈ రోగాలన్నీ ఎందుకు వస్తాయి? నువ్వు హింస నుంచి వస్తాయి. హింస చేయడం ఎంత అమానుషం, ఎంత అవిద్య, ఎంత మూర్ఖత, ఎంతటి దర్పం. ఆ చేపని పక్క చక్కగా ఆడుకుంటుంది నీళ్ళలో, దాన్ని నీళ్ళని బయటకు తీస్తావా? నేను నీళ్ళలో పెడితే ఎలా ఉంటుందో ఆ చేపకి నీళ్ళని బయటకు తీస్తే ఎలా ఉంటుంది? నేను నీళ్ళలో పెట్టి నొక్కేబడిన ఉంచాలనుకోండి, నీకు ఎంత హింస అనుభవిస్తావు? పాపం ఆ చేపను బయటకు తీస్తే అలానే ఉంటుంది. ఆ చేప భగవంతుడే, నువ్వు భగవంతుడివే. ఈ భగవంతుడు ఆ భగవంతుడిని రాక్షసత్వం చేస్తున్నాడు. అందరూ భగవంతుడే. భగవతత్వం కానిది ఎక్కడా లేదు. కానీ ఈ భగవంతుడై ఉండి కూడా రాక్షసత్వం చేస్తున్నాడు వాడు. వాళ్ళు చదువుకున్న వాళ్ళట, ఎడ్యుకేటెడ్ అంట, బుద్ధి ఉన్నవాళ్ళంట, బుద్ధి లేని వాళ్ళు. ఆ మాంసం తింటున్నా అంటే బుద్ధి లేదు మాట వాడికి. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేటెడ్.
మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూవ్మెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ అహింసా పరమో ధర్మ. నువ్వు హింసలోంచి అహింసలోకి రావాల్సిందే. అది ఎన్ని జన్మలు పెట్టినా నువ్వు ఒక వచ్చి తీరాల్సిందే. ఈ జన్మలో చేస్తే మంచిది కదా, ముసలితో కాకుండా చిన్న వయసులో ఉన్నప్పుడు చేస్తే మంచిది కదా. ఈ తల్లిదండ్రుల వల్లనే పిల్లలంతా మాంసాహారులు అయ్యారు. అదేం తల్లిదండ్రులు అర్థమే కాదు నాకు. పిల్లల్ని పుట్టిస్తారు, రాక్షసులుగా తయారు చేస్తారు. వాళ్ళు తల్లిదండ్రులు అంట. అందరినీ బాగు చేయడం కోసమే, సరైన మార్గం పెట్టడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వచ్చింది. అహింసా పరమో ధర్మ. వర్ధమాన మహావీరుడు ఏం చెప్పాడు? అహింస చెప్పాడు. మహావీరుడు అంటే కత్తి పెట్టి యుద్ధం చేయలేదు, హింస మీద యుద్ధం చేశాడు ఆయన, అహింసతో. అందుకని మహావీరుడు అయ్యాడు. మహావీరుడు అంటే ఏమీ యుద్ధాలు చేయలేదు, మహాభారత యుద్ధం చేయలేదు, కత్తి డాలు పట్టుకోలేదు. ఆయన తన అహింసతో హింస మీద దాడి చేశాడు. మహాత్మా గాంధీజీ ఏం చేశాడు? తన అహింసతో బ్రిటిష్ వాడిని దాడి చేశాడు, తుపాకు పెట్టి దాడి చేయలేదు. సుభాష్ చంద్రబోస్ తుపాకు పెట్టి దాడి చేశాడు, కానీ మహాత్మా గాంధీజీ ఏం చేశాడు? తన అహింసతో దాడి చేశాడు ఆ బ్రిటిష్ వాడి హింస మీద. అందుకే ఆయన పేరు మహాత్ముడు అని వచ్చింది. సుభాష్ చంద్రబోస్కి మహాత్ముడు అని వచ్చిందా? రాలేదు. ఎవరికి వచ్చింది? ఒక గాంధీజీకే వచ్చింది. ఆయన మహాత్ముడు. మనం ఎందుకు కాలేదు మహాత్ములు? మహాత్మా గాంధీ అంటే మనం ఎందుకు కాలేదు? మనం బోడి ఆత్మయ్యాం, మనం రాక్షసాత్మయ్యాం, పనికిరాని ఆత్మయ్యాం, చెత్త ఆత్మయ్యాం, మూర్ఖాత్మయ్యాం, దరిద్రాత్మయ్యాం, రాక్షసాత్మయ్యాం. ఆయనేమో మహాత్ముడు అంట, జాతిపిత. ఆయనేమో జాతిపిత, మనమేమో రాక్షసాత్మడం. ఆయన మహాత్ముడు, మన మూర్ఖాత్మడం, మన దగులుబాజీ ఆత్మను, దరిద్రాత్మనం. మనం కూడా మహాత్మ కావాలి. ఎలా అవుతాం మహాత్మ? ఆయన ఎలా అయ్యాడు మహాత్మ? అహింస. మహాత్మా గాంధీజీ అహింస. బ్రిటిష్ వాడు చెప్పాడు, నాయన నేను నీ తుపాకీ పెట్టను, నేను ఊరికే కూర్చుని భోజనం చేయకుండా కూర్చుంటాను, నువ్వు మటుకు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, క్విట్ ఇండియా. సాధించాడు ఆయన, అహింసతో సాధించాడు. సుభాష్ చంద్రబోస్ ప్రతి హింసను సాధించలేకపోయాడు, కానీ మహాత్మా గాంధీజీ సాధించారు. భారతదేశం అంతా కూడా అహింస మీద ఆధారపడి ఉంది. భారతదేశం అంతా ఆధ్యాత్మిక మీద ఆధారపడి ఉంది. ఆధ్యాత్మిక మొట్టమొదటి సూత్రం, ఆఖరి సూత్రం కూడా అహింస. అహింసా పరమో ధర్మ. నా సొంత ఫ్యామిలీలో ఎంతోమంది బ్రాహ్మణులు ఇంట్లో పుట్టి మాంసం తినడం మొదలుపెట్టారు. వాళ్ళందరినీ వదిలిపెట్టేశాను, వాళ్ళు నన్ను వదిలిపెట్టేశాను, నేను వాళ్ళని వదిలిపెట్టేశాను. నాకు వాళ్ళతో సంబంధం లేదు. కానీ ఎంతోమంది ఇక్కడ ఉన్న మిత్రులు మాంసాహారంలో పుట్టి శాకాహారులు అయ్యారు. వాళ్ళతోనే నాకు సంబంధం. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. మా ఇంట్లో ఉన్నవాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టి శాకాహారంలో పుట్టి మాంసాలు తింటున్నారు, రామచంద్ర. కానీ ఎంతోమంది ఈ పిరమిడ్ ప్రపంచంలో మాంసాహారుల్లో పుట్టి వాళ్ళు శాకాహారులు అయ్యారు. వాళ్ళు నిజంగా ఎంత గొప్పవాళ్ళు. నా కుటుంబంలో ఎంత దరిద్రులో బ్రాహ్మణ కులంలో పుట్టి మాంసం తింటున్నారు వాడు. ఎవడిష్టం వాడిది. భగవద్గీతలో చివరిలో కృష్ణుడు చెప్పాడు, నాయన నీ ఇష్టం వచ్చాడు చేయి, యథా ఇచ్చేసి తథాకరు. మాంసం తింటావో, శాకాహారం తింటావో, యుద్ధం చేస్తావో, యుద్ధం చేయవో, గాంజీవో పట్టుకుంటావో, అది పెట్టావు, అంతే నీ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది. అన్ని చోట్ల స్వేచ్ఛ ఉంది. నా చేపలు నీళ్ళ నుంచి బయటకు తీయడానికి నీకు స్వేచ్ఛ ఉంది, కానీ అంతకంటే అనుభవిస్తావు. ఆ గొర్రెని మేకను చంపడానికి నీకు స్వేచ్ఛ ఉంది, కానీ అంతకంటే అనుభవిస్తావు. ఆ ఆవుని ఎద్దుని చంపడానికి నీకు స్వేచ్ఛ ఉంది, కానీ అంతకంటే అనుభవిస్తావు. అంతకంటే అనుభవిస్తావున్నది కర్మ సిద్ధాంతము. నువ్వు హింస చేస్తే నీకు నరకమే వస్తుంది, నువ్వు అహింసగా ఉంటే నీకు స్వర్గమే వస్తుంది. నువ్వు హింస చేస్తే నరకాన్ని పొందుతావు, అహింసగా ఉండి స్వర్గాన్ని పొందుతావు. నీ ఇష్టం నాయన. నీ ధర్మాన్ని నువ్వు చేస్తావో చేయవో నీ ఇష్టం. అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, నాయన యుద్ధం చేయి, యుద్ధం చేస్తావో చేయవో నీ ఇష్టం. యుద్ధం చేస్తే నీ ధర్మాన్ని నిలబెట్టుకున్నట్టు, నీ క్షత్రియ ధర్మాన్ని, నీ స్వధర్మాన్ని. సో మానవ స్వధర్మం ఏంటి? జంతువులను రక్షించడం, భక్షించడం కాదు.
కానీ స్వధర్మాన్ని వదిలిపెట్టేస్తున్నారు, రాక్షసులు అయ్యారు. భారతదేశంలో పుట్టి మాంసం తింటున్నారా రామచంద్ర? ఏమైనా అర్థం ఉందా? గణపతికి ఎలుక దేవుడు, పార్వతీదేవికి పులి దేవుడు, యమధర్మరాజుకి ఎద్దు దేవుడు, విష్ణుమూర్తికి పాము దేవుడు, గరుడు దేవుడు. ఇంత యానిమల్స్ అన్నీ ఉండాలి. వాళ్ళందరినీ మనం పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం? రాక్షసంలో ఉంటున్నాం. మాంసం తినేవాళ్ళని ఎవరిని చూసినా నా మంట, నా కడుపులో మంట రగులుతుంటాను. నన్ను వాళ్ళు చంపుతున్నట్టు నాకు ఫీలింగ్ వస్తుంది ఈ మాంసాహారం చూస్తుంటే. వాళ్ళు నన్నే తింటున్నారు అనిపిస్తుంది. ఎంత బాధగా ఉంటుంది, భరించలేనంత మంటలు వస్తాయి లోపల. కానీ మనం పుట్టిందే శాకాహారాన్ని నెలకొల్పడానికి. ఈ భూమండలం అంతా కూడాను శాకాహారం అంతా వరకు నేను ఈ శరీరంలో ఉండే తీరుతాను, అది నా యొక్క ప్రతిజ్ఞ. ఆఖరి మనిషి కూడాను శాకాహారి అయినంత వరకు నా పని ఉండే ఉంది, నా పని ఉన్నంత వరకు ఇక్కడ ఉంటాను. నా పని లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటాను నేను? కానీ నా పని ఇక్కడ ఉంది. జంతువులందరూ రాయబారిగా మానవులను శాకాహారం చేసేందుకు నేను ఇక్కడ పుట్టాను. అహింస పరమో ధర్మ. హింస చేస్తే నీకు ప్రతి హింస వస్తుంది. యాక్షన్ గివ్స్ యూ ఈక్వల్ రియాక్షన్. నువ్వు ఎంత గట్టిగా బాల్ని గోడకేసుకొస్తే అంత గట్టిగా తిరిగి నీ దగ్గరకు వస్తుంది. యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. నువ్వు ఏ ప్రాణికి ఏం చేస్తావు? నువ్వు ప్రాణికి మంచి చేశావనుకో. నేను అందరికీ ధ్యానం చెప్పాను, మంచి, నాకంతా మంచి జరిగింది. అందరూ వచ్చి నాకు ఐస్ క్రీమ్ ఇస్తారు, లడ్డూ ఇస్తారు. స్వామీజీ తిరుపతి నుంచి వచ్చాను, లడ్డూ తీసుకోండి. ఎందుకంటే మీరు మాకు ధ్యానం చెప్పారు, మీరు లడ్డూ తీసుకోండి. నాకు లడ్డూ వస్తుంది. నేను ధ్యానం చెప్పాను, నాకు లడ్డూ వస్తుంది. నాకు ఐస్ క్రీమ్ వస్తుంది, నాకు సినిమా చూపిస్తున్నారు. నాకు ఇంత పెద్ద పిరమిడ్ ఇచ్చారు. ప్రపంచం కోసం అడిగాను, ప్రపంచం ఇచ్చింది నాకు ఈ పెద్ద పిరమిడ్. ఎందుకంటే నేను ఇచ్చాను, నాకు అది ప్రతిఫలంగా వస్తుంది. అది కర్మ సిద్ధాంతం. నేను హింసలో జీవిస్తే నాకు నరకం వచ్చి తీరుతుంది, నేను అహింసలో జీవిస్తే నాకు స్వర్గం వచ్చి తీరుతుంది. అది కర్మ సిద్ధాంతం. నువ్వు హింసలో ఉంటే నీకు స్వర్గం రావడానికి స్కోపే లేదు. నువ్వు అహింసలో ఉంటే నువ్వు నరకం నీ దగ్గర రావడానికి స్కోపే లేదు. ఇట్ కెనాట్ హ్యాపెన్. కనుక నువ్వు హింసలో ఉండి ఏం సంపాదించుకుంటావు అంటే నరకాన్ని సంపాదించుకుంటున్నావు. అహింసలో ఉండి ఏం సంపాదించుకున్నావంటే స్వర్గాన్ని సంపాదించుకుంటున్నావు. హింసలో ఉండడం ద్వారా నరకవాసి అవుతున్నావు, అహింసలో ఉండడం ద్వారా స్వర్గవాసి అవుతున్నావు. అహింస పరమో ధర్మ, ఇది ఈరోజు కాన్సెప్ట్.